UI UX పైథాన్ నేర్చుకోండి, లక్షలు సంపాదించండి. జాయిన్ క్వాలిటీ థాట్. ముద్దాయి భార్గవ ఒక కాంట్రాక్ట్ అక్రమంగా సదానందానికి ఇవ్వడానికి లంచం అడిగాడని, దాన్ని పరోక్షంగా పుచ్చుకున్నాడని సాక్ష్యాధారాల వల్ల నిరూపించబడింది. కనుక ముద్దాయి భార్గవకు IPC సెక్షన్ 161 ప్రకారం 3 నెలలు సాధారణ జైలు శిక్ష విధించడమైంది. దీనంతటికి నేనేనండి కారకురాల్ని. నేనే. పద్మ పద్మ నన్ను చావనివ్వండి. నా అజ్ఞానం మూలంగానే భార్గవ అనే జైలు పాలేడు. నేను చేస్తాను, నన్ను చావనివ్వండి. ఏమిటో నువ్వు చెప్పేది? అవును భార్గవ, నీ చేతిలో ఉత్తరాలన్నీ మీ నాన్న మీ అమ్మకి రాసినవే. అంతేకాదు, మీ నాన్న ఈ జైల్లోనే ఉన్నాడు. ఈ జైల్లోనా? ఠాగూర్ ఈ జైల్లోనే ఖైదీగా ఉన్నాడు. ఉన్నాడని నాకు తెలుసు సార్. నంబర్ ఎంత? 747. వీడి చేతికి ఉత్తరాలు ఎలా వచ్చాయా అని ఆలోచిస్తున్నావా? ఆ ఉత్తరాలు అందుకున్నావిడ నీకు భార్య, నాకు అమ్మ. అంటే నువ్వు భార్గవా నా కొడుకు అన్నమాట. నేను నీకు కొడుకునని చెప్పలేదే. ఆవిడ నాకు అమ్మ అని చెప్పాను. నేను జైలుకొచ్చాను అన్న నిందే నీ చేత నన్ను నాన్న అని పిలవనివ్వకపోతే ఇప్పుడు నువ్వు జైలుకొచ్చావు కదా బాబు. వచ్చాను. ఎందుకని? నీకు వారసుండి కనుక. అంటే నువ్వు హత్యలు చేయడంలో కాదులే, సంఖ్యలు వేయించుకోవడంలో మాత్రమే నీకు వారసుండి. నువ్వు చేసిన తప్పుడు పనికి నా తల్లి జీవితాంతం నరకయాతను అనుభవించింది. అనుక్షణం తను ఆవేదన అనుభవించిన నిన్ను పల్లెత్తు మాట అనివ్వలేదు. ఆ బాధని గుండెల్లో దాచుకుని దాన్ని మహమ్మారి జబ్బుగా మార్చుకుని చివరికి ప్రాణాలు పోగొట్టుకుంది. పార్వతి, కన్నీళ్లు పెట్టడానికి ప్రయత్నించకు. నా తల్లిని దగా చేసిన వాడి ప్రాణాలు తీసే అవకాశం వస్తుందో రాదో అని ఇన్నాళ్ళు అనుకున్నాను. వచ్చింది. నేను ఈ జైల్లో ఉండే 3 నెలల్లో ఏదో ఒక రోజు మా అమ్మ ఆత్మకు శాంతి కలిగిస్తాను. నీకు తల కొరివి పెట్టి కాదు, నీ తల నరికి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏమిటి విచిత్రం? సూర్యుడు తూర్పు దిక్కులో ఉదయించాడు. నేను కాల్గేట్ పేస్తోనే పళ్ళు తోకున్నాను. అలవాటు ప్రకారం పెన్ను జారి పడాల్సిన చోటే పడింది. కానీ ఏదో మిస్సు కొట్టింది. మీరా ఇక్కడ ఇలా? ప్రతి అడ్డమైన విధవ ఏదో ఊడిపడిందని జారి పడిందని సరిగ్గా ఇక్కడే జారి పడుతున్నాడు. అందుకే సెటప్ మార్చాను. నాకు ఒళ్ళు మండిందంటే అడ్డుగోడ గట్టించి పారేస్తాను. లైలా, లైలా నిర్భయంగా ఉండు. ఇక నుండి ఇక్కడ పెన్సిళ్ళు పెన్నులు ఏవి జారిపడ. అమలత, వేయించావుగా శిక్ష, ఇప్పుడు ఓదార్చడానికి వచ్చావా? నన్నెవరూ ఓదార్చక్కర్లేదు, వెళ్ళండి. చూడమ్మా, పోలీస్ ఆఫీసర్ గా నా డ్యూటీ నేను చేయక తప్పలేదు. అంతకు మించి అతనంటే నాకు వ్యక్తిగతమైన ద్వేషమేం లేదు. పోలీస్ మనుషులు కదా, నా కన్నీళ్లు తుడవడానికి ఏదో ఒకటి చెప్తావు. బేబీ, నీకు మనసు బాగుండకపోతే చెక్కు బుక్ మీద సంతకం చేసిస్తాను. నీ ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళి విశ్రాంతి తీసుకోమ్మా. డాడీ, నేను లేకపోతే ఒక క్షణం కూడా ఉండాలని చెప్పే మీరు కూడా నన్ను పంపించాలని చూస్తున్నారా? అవునమ్మా, నేను ఎదురు చూసేది ఎప్పుడూ నవ్వుతూ ఉండే కూతురి కోసం. అంతేగాని నువ్వు ఒక్క క్షణం కన్నీరు పెట్టుకున్నా నేను ఓర్చుకోలేనమ్మా. అయినా అతనికి శిక్ష పడిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఏమీ చేయలేం కదా. భార్గవ్కి 3 నెలల శిక్ష పడినందుకు కాదు నేను బాధపడేది. రేపు అతను విడుదలై వస్తే అందరూ అతను ఒక ఖైదీలా చూస్తారు, అవినీతి పరుడని ఎగతాళి చేస్తారు. చూడమ్మా, అదే నీ బాధ అయితే అతను విడుదలైన తర్వాత సమాజం అతనికి అవినీతి పరుడు అని పేరు పెట్టకముందే నేనే ఒక కొత్త పేరు పెడతాను. ఏమిటిది? చీఫ్ ఇంజనీర్ గారి అల్లుడు అని. డాడీ? అవునమ్మా. థాంక్ యూ డాడీ. గురి తప్పిందా? చంపే బాబు, చీల్చే ఈ గుండెల్ని. పున్నామ నరకం నుంచి కాదు, ఈ కుళ్ళు సంఘం నుంచి నాకు విముక్తి ప్రసాదించు.
ఆలోచిస్తున్నావా బాబు? ఆలోచనలు ఒక్కొక్కసారి ఆవేశాన్ని మింగేసి ఆశయాన్ని దూరం చేస్తాయి. నీకు నా మీద జాలిని కలిగిస్తాయి. ఆలోచించకు బాబు. పసితనం నుంచి నువ్వు నీ తండ్రి పట్ల పెంచుకున్న పగకు ప్రతీకారానికి పరిష్కారం ఇదొక్కటే. నన్ను చంపు, దేవతలాంటి మీ అమ్మ దగ్గరకు నన్ను చేర్చు. కానీ నన్ను విముక్తుణ్ణి చేసే ముందు నా ఆత్మ నివేదన్ని క్షణకాలం పాటు విను. అంటే నువ్వు నిర్దోషినని చెప్పి నన్ను నమ్మించాలని ప్రయత్నిస్తున్నావా? కాదు, ఒకే సంఘం, ఒకే మనుష్యులు నీ జీవితంతోనూ నా జీవితంతోనూ ఆట్లాడుకుని ఎలా దోషులుగా చిత్రించారో, సగటు మనిషి సంస్కారాన్ని ఈ దోపిడీ వ్యవస్థ తన స్వార్థానికి ఎలా వినియోగించుకుంటుందో నీకు నేను చెప్పాలి. తండ్రిగా కాదు, నీకంటే ముందుగా ఈ రాక్షస వ్యవస్థ పాదాల కింద నలిగిపోయిన భ్రష్టుడిగా, పతితుడిగా అది నా బాధ్యత. బాబు, నా గతం నీ భవిష్యత్తుకు మార్గం చూపి నీలోని ఉద్యమకారుడికి ఊపిరి పొయ్యాలి. భార్గవ, 20 ఏళ్ల క్రితం నేను కాపురం ఉంటున్న పేదలవాడలోని ఇళ్లన్నీ ఖాళీ చేయించాలని కుట్ర పన్నాడు ఎంపీ రాజశేఖరం. ఆ కుట్రలో ఒక భాగంగా పేద ప్రజల ప్రతినిధినైన నన్ను తన ఇంటికి పిలిపించాడు. నువ్వేనా గుడిసెలకి లీడర్వి? నేను లీడర్ని కాను, గుడిసెల్లో మనుషులకు ప్రతినిధిని. నువ్వెంతకు అమ్ముడుపోతావు? నీ మనుషుల్ని ఎంతకు అమ్ముతావు? ప్రపంచంలో ఉన్న డబ్బంతా రాసులు పోసిన శ్రామికుడి స్వేదాన్ని ఖరీదు చేయలేరు. నువ్వెంత? నేను ఠాగూర్రా, మీ బెదిరింపులకు లొంగే మనిషిని గాను. ఏమిట్రా కూసో? నీలాంటి వాళ్ళు ఎందరు ఎదురొచ్చినా ఆ స్థలం నుంచి పేదవాళ్ళను ఖాళీ చేయించేది ఖాయం, ఆసుపత్రి కట్టించేది ఖాయం. సూర్యుణ్ణి గుప్పెట్లో బంధించాలనుకోవడం వెర్రితనం రాజశేఖరం. మమ్మల్ని ఆ స్థలం నుంచి ఒక్క అంగుళం కూడా కదిలించలేవు. ఎంత పొగరు! రండి రండి, లారీలో వచ్చి సామాన్లు ఎక్కించుకోండి. ఎక్కిద్రా సామాను. జనార్దన్, ఏమిటిది? సామాన్ లారీలోకి ఎందుకు ఎక్కిస్తున్నారు? ఎందుకేటయ్యా, ఆ మహారాజు రాజశేఖరం బాబు పాక ఖాళీ చేస్తే 1000 రూపాయలు ఇస్తున్నాడు. 1000 రూపాయలు చేదా ఏంటి? ఎరా అమ్మా రోజా, అట్ట నుంచున్నావేంటమ్మా? వెళ్ళి సామాన్ తీసుకురాపో. జనార్దన్, ఆగు. నువ్వు మా నాయకుడివే కావచ్చు, కానీ మాకు లాభం వచ్చేటప్పుడు మాత్రం ఆపటం మంచిది కాదు. మీకు లాభం వచ్చే పని చేయించానయ్యా. పాకకి 5000 చొప్పున ఇస్తానని రాజశేఖరం నా దగ్గర ఒప్పుకున్నాడు. రే, లారీలో ఎక్కించిన సామాన్ కింద దించండి. పాక 5000 ఇచ్చేంత వరకు ఎవరు ఖాళీ చేయొద్దు. ఏమండి, నిజంగానే ఆ రాజశేఖరం పాక 5000 ఇస్తానని ఒప్పుకున్నాడా? లేదు పార్వతి, నా వాళ్ళతో నేను అబద్ధం చెప్పాను. అబద్ధం చెప్పారా? అవును, డబ్బుకు లొంగిపోయి వాళ్ళు ఖాళీ చేయడానికి సిద్ధపడుతున్నారు. ఒకసారి భూమిని పెట్టుబడిదారులు ఆక్రమిస్తే తిరిగి అది పేదల చేతికి రాదు. ఏమిటి? 5000 ఇస్తే కానీ పాకలు ఖాళీ చేయరా? అవును, ఇప్పుడు 50,000 ఇచ్చినా ఖాళీ చేయరు. మరి వాళ్ళతో ఎందుకలా చెప్పావు? నీ రాజకీయాన్ని దెబ్బతీయడానికి. ఇప్పుడు మళ్ళీ నువ్వు 5,000 ఇస్తానని రాయబారు నడిపితే నేను 10,000 ఒప్పుకొచ్చానని చెప్తాను. దాసు, వీడిని మర్డర్ చేసి కాలంలో పారేనా? ఎందుకురా అనవసరమైన కేసు? వీడిని గోని సంచిలో చుట్టి గూడ్స్ బండిలో ఎక్కించు. 3 రోజుల తర్వాత వెనక్కి వచ్చేసరికి ఆ పాకల స్థానంలో మన ఆసుపత్రి పునాదులు ఉంటాయి. ఎలా జనార్దన్, సామాన్ లారీలకు ఎక్కించలేదా? డబ్బు ఉందే అటాక్ ఇచ్చమంటారు. డబ్బా ఠాగూర్ చేతికిచ్చి పంపించానే, మీకు ముట్టలేదా? ఠాగూర్కా? ఎలా దాసు? అవునండి, ఠాగూర్ చేతికి డబ్బిచ్చి మీ అందరికీ పంచమన్నారా? పొద్దుటి నుంచి అసలు ఠాగూర్ పేటలోకి రాలేదు. పొద్దుటి నుంచి పేటలోకి రాలేదా? పొద్దుటనగా నా దగ్గర బయలుదేరిన ఠాగూర్ ఇంతవరకు ఇక్కడికి రాలేదంటే ఆ డబ్బు అంతా తీసుకుని పారిపోయి ఉంటాడండి. అబద్ధం. నా భర్త డబ్బు కోసం కక్కుర్తి పడే నీచమైన వాడు కాదు రాజశేఖరం. అలాంటి దొంగ బుద్ధి ఉండేది మీలాంటి సిగ్గులేని రాజకీయ నాయకులకి. ఎవరు దొంగో ఎవరు దొరో ఇప్పుడే తేల్చేద్దాం. ఒరే దాసు, వెళ్ళి ఆ ఠాగూర్ సోదా చేయండి రా. ఇదిగోనండి డబ్బు. ఏరా, ఇప్పటికైనా అర్థమైందా మీ నాయకుడి నక్క బుద్ధి? డబ్బింట్లో దాచేసి రాత్రి పెళ్ళం పిల్లలతో దాటేద్దాం అనుకున్నాడు. ఇలాంటి నాయకులు నమ్ముకుంటే మీ బతుకులు కుక్కల పాలవుతాయి. ఇదిగో జనార్దన్, ఈ డబ్బు ఇంటికి 5,000 చొప్పున నువ్వే పంచేయి. అట్లాగే బాబు.
మరి దొంగ డబ్బు దాచి వాళ్ళు ఏం చేయమంటారండి? ఇంకా ఏం చేస్తారు రా, మోట ఇంటిని తాలెట్టండి, తర్వాత వీళ్ళిద్దరిని కొట్టి తరివేయండి. వద్దు, ఇది అన్యాయం. అంత పని చేయకండి. అన్యాయం. నేను స్పృహలోకి వచ్చేసరికి ఊరు దాటిపోయానని గ్రహించాను. అక్కడి నుంచి తప్పించుకుని మా వాడలోకి వచ్చాను. అంతా నిర్మానుష్యంగా ఉంది. రాజశేఖరం కోసం గాలించాను. వాడు రాజధాని వెళ్ళాడని తెలిసి వాడిని వెతుక్కుంటూ వెళ్ళాను. ఏటి బాబు మీరనేది? అవును జనార్దన్, నువ్వు నీ బిడ్డ నా ఇంట్లో హాయిగా ఉండొచ్చు. ఇది సిటీలో నా గెస్ట్ హౌస్. మా పాకలు ఖాళీ చేయించినందుకు మా మీద ఎంత అభిమానం చూపిస్తున్నారు బాబు. రాజశేఖరం, నా భార్య బిడ్డలెక్కడా? బతికుంటే ఏ వీధుల్లోనో అడుక్కు తింటూ ఉంటారు, చచ్చుంటే వల్లకాట్లో ఏ నక్కలో వాళ్ళని పీక్కు తింటూ ఉంటాయి. ఒరేయ్! నీ దుష్ట రాజకీయంతో పేద ప్రజలకి, నా భార్య బిడ్డలకి అన్యాయం చేస్తావా? నిన్ను బ్రతకనిస్తే ఇంకా ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతాయిరా. అందుకే నిన్ను చంపి పేద దాసు, వాడిని పట్టుకో, పోలీసులు ఫోన్ చేస్తాను. ఆ విధంగా నేను హంతకున్నయ్యాను. ఆ కత్తితో రాజశేఖరాన్ని చంపగలిగి ఉంటే ఈ రోజున సగర్వంగా నేను హంతకుణ్ణి, నేరస్తూ నేను ఒప్పుకునేవాణ్ణి. కానీ నా మూలంగా జనార్దన్ చనిపోయాడు. అతని కూతురు అనాథ అయింది బాబు. నాన్న, బాబు, నాన్న, ఠాకూరు భార్గవ తండ్రి కొడుకులు. అంతేకాదండి, ఆ రోజా తండ్రి సావుకు మీరెట్టా కారణమయ్యారో, ఆ ఠాగూర్ గారిని మీరెట్టా జైలుకు పంపారో కొడుకంతా ఎడమరి చెప్పాడండి. జైల్లో ఉన్న మనవాళ్ళు చెప్పారు. అన్ను 2 బ్యాటరీలు ఒకేసారి ఛార్జింగ్ అవుతుంది, మనం డేంజర్ లో పడకుండా చూడరు. నెగిటివ్ ని పాజిటివ్ తో కలవనివ్వను, నెగిటివ్ తోనే కలపాలి. అర్థమైందండి. దాసు గారి దగ్గర పంచపక్ష ఫలమానాలు తినే మమ్మల్ని జైలు కూడా తినిపించేటట్టు చేసావు కదా. అందుకనే నిన్ను మట్టి కరిపించాలనుకుంటున్నాం. ఏడ్చారు, మీరు మట్టి తినకుండా ఉంటే చాలు. జనార్దన్ నా మూలంగా చనిపోయాడు. నా పాపానికి అతని కూతురు అనాథ అయింది. ఆ అమ్మాయి ఎక్కడుందో వెతికి తెలుసుకుని నేను చేసిన తప్పుని సరిదిద్ది ఆ పిల్లకు దారి చూపిస్తానని నాకు మాట ఉన్నాయనా. అలాగే నాన్న. నాన్న, కన్నీళ్లు పెడుతున్నారా సార్? ఊరుకోటి సార్, పోలీసులు కన్నీళ్లు పెడితే ప్రజలు నవ్వుతారు. ఇదే శ్మశానంలో ఒకప్పుడు అన్యాయంగా చంపబడ్డ నా తల్లి శవానికి దాన సంస్కారాలు చేశాను.
ఇప్పుడు ఇదే శ్మశానంలో దారుణంగా చంపబడ్డ నా తండ్రి చితికి నిప్పంటించాను. ఈ అన్యాయాలు ఇలా సాగిపోతూనే ఉంటాయి. అయినా మా రోదన మీకు వినిపించదు, మా ఆవేదన మీకు కనిపించదు. బట్ మిస్టర్ డీసీపీ, ఇప్పుడు కన్నీళ్లు పెడుతున్న ఈ భార్గవ జైలు బయటకు వచ్చేసరికి భార్గవ రాముడవుతాడు. 21 సార్లు క్షత్రియ సంహారం కోసం గొడ్డలిని వీరవిహారం చేయించిన పరశురాముడవుతాడు. నో మిస్టర్ భార్గవ, తల్లిని తండ్రిని పోగొట్టుకున్న నీ ఆవేదనను నేను అర్థం చేసుకోగలను. కానీ ఆవేశంలో తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవద్దు. నాకు నీతులు చెప్పద్దు. అన్యాయంగా బలైపోయిన వంశానికి వారసుని నేను. అన్యాయాలు నిస్సహాయంగా చూస్తూ నిలబడే రక్షక బట్టల వంశానికి మీరు వారసులు. నాది కష్టాల వంశం, మీది కాకి బట్టల వంశం. దయచేసి నన్ను ఓదార్చడానికి ప్రయత్నించకండి.